ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అక్షయ్ని వెతుకుతున్నప్పుడు సత్య దారిలో కనిపించి అక్షయ్ కోసం నా ప్రయత్నం నేను చేస్తాను అని నాతో పేపర్స్ మీద సంతకాలు చేయించుకున్నాడు. అప్పుడు నేను కంగారులో ఉండి ఎందుకు ఏంటి అని వివరాలు అడగలేదు. పోనీలే, ఆ అబ్బాయి మంచి పనే చేశాడు. తన మీద కూడా అన్యాయంగా అవాండం వేశారు కాబట్టి వేదవతికి బుద్ధి చెప్పినట్టు అయింది. అక్షయ్ మనకు దొరికేంత వరకు నువ్వు మాత్రం కంప్లైంట్ ని వెనక్కి తీసుకోవద్దు. అత్తయ్యని విడిచిపెట్టేయమని చెప్పానక్క. కంప్లైంట్ వెనక్కి తీసుకున్నాను. నీకేమైనా పిచ్చా ఏంటి? ఎందుకు అలా చేసావు? నువ్వు వెళ్ళేటప్పుడే అలాంటి పని చెయ్యొద్దు అని చెప్పాను కదా. కంప్లైంట్ విత్డ్రా చేసుకోవడానికి ఒక కారణం ఉందక్క. స్టేషన్ దగ్గరికి ఒక పాప వచ్చింది. తన పేరు అర్చన. తను అక్షయ్కి ఇంతకు ముందు పరిచయం అయిందంట. అక్షయ్కి సంబంధించిన ఒక వీడియో చూపించింది. నేనే గనుక శాశ్వతంగా దూరం అయిపోతే నువ్వు నానమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతావు, నాన్నతో సంతోషంగా ఉంటావు. అందుకే ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ఆ వీడియో చూసిన తర్వాత అత్తయ్యని వదిలేయమని చెప్పవలసి వచ్చింది. పురిట్లో దూరమైన నా కూతురు కొన్ని సంవత్సరాల తర్వాత నా దరికి చేరింది. ఇప్పుడు మరోసారి దూరమైంది. మా మధ్య ఇలాంటి ఎడబాటు ఎందుకు వస్తుందో తెలియడం లేదు. కనిపించకుండా పోయిన వారినైతే వెతుక్కోగలం, కనిపించకుండా ఉండాలని వెళ్ళిన వారినైతే వెతుక్కోవడం అంత సులభం కాదు. నేనెన్ని ప్రయత్నాలు చేసినా ఇక ఈ జన్మకి నా కూతురు నాకు కనిపించదేమో. పోయిన దాన్నైతే పట్టుకోగలం, దాచిన దాన్నైతే పట్టుకోలేం అన్నట్టు అక్షయ ఇప్పుడు తనకి తానుగా దాక్కోవాలని నిర్ణయించుకుంది. అందుకే మన కంటికి కనిపించడం అసాధ్యం అనిపిస్తుంది. కూతురు కోసమే బ్రతుకుతున్నాను, కూతురు కోసమే కుటుంబంతో యుద్ధాలు చేస్తున్నాను. నా జీవితం పోయినా కూతురికి మంచి జీవితం ఇవ్వాలని పోరాడుతున్నాను. ఇప్పుడు నేను ఎవరి కోసం పోరాడాలక్క? 4 రోజుల తర్వాత అయినా నేను ఏ తప్పు చేయలేదు అని నా అత్త వాళ్ళ ముందు నిరూపించుకుంటాను. కానీ దాని తర్వాత నా పరిస్థితి ఏంటి? నా బ్రతుక్కి అర్థం ఏంటి? బిడ్డ ఉండి గొడ్డులా బ్రతకాలా? బిడ్డని కానీ కొన్ని సంవత్సరాలు గొడ్రాలిలా బ్రతికాను. ఇప్పుడు కూడా నా పరిస్థితి అలాగే అయిపోయింది. నేను నమ్ముకున్న అమ్మవారికి నా మీద ఇంత కక్ష ఎందుకు? నా మీద ఇంత పంతం ఎందుకు? 9 నెలలు నా కడుపున మోసిన నా బిడ్డను నిర్దాక్షిణ్యంగా నా నుంచి ఎలా దూరం చేసేస్తుంది? తన వల్ల నువ్వు ఇబ్బంది పడుతున్నావని అక్షయ్ నీకు దూరం అయింది. అక్షయ్ నిర్ణయమే శాశ్వతంగా సాగుతుందా ఏంటి? ఏ క్షణంలోనైనా ఏదైనా జరగొచ్చు. అక్షయ్ నిన్ను వదిలి వెళ్ళదు, నీ చుట్టే తిరుగుతూ ఉంటుంది. తను నీకు కనిపించకపోయినా నువ్వు తన కళ్ళ ముందే ఉంటావు. తన రూపంను నువ్వు ప్రస్తుతం చూడలేకపోయినా నిన్ను తను చూస్తూనే ఉంటుంది. నీకు దూరంగా ఉందామనుకున్న నీ బిడ్డ మీ జీవితాల్ని ఎటువంటి మలుపు తిప్పుతుందో తెలీదు. మీ కథ ముందు ముందు ఎలా ఉంటుందో ఏం అర్థం కావడం లేదు. పదమ్మా.
అత్తయ్య గారు వస్తున్నారు. హారతి పట్టుకుని రెడీగా ఉండకపోయారా? అనుకున్నాం బావా, అతవుతుందని ఆగిపోయాం. హ, మీరు చేసేదే అది కదా. నీకంటే అతి లోకంలో ఎవరైనా ఉంటారా ఇల్లరికం? అమ్మా తల్లి, నువ్వు మాట్లాడకమ్మా. పిల్లల్లో పిడుగులను చూశాను గాని నీలాంటి దాన్ని నేనెక్కడా చూడలేదమ్మా తల్లి. అత్తయ్య వాళ్ళు వస్తున్నారు, సైలెంట్ గా ఉండండి. దీనమైన మొహాలు పెట్టి ఇంకా మీ పెర్ఫార్మెన్స్లు మొదలు పెట్టండి. నీ వెటకరా లాపు. అత్తయ్య, మీకేం కాలేదు కదా అత్తయ్య? పెద్ద గండం నుంచి బయటపడ్డావమ్మా. నువ్వు స్టేషన్ కి వెళ్ళిన దగ్గర నుంచి మేము సరిగ్గా తినడం లేదు నానమ్మా. హ, సరిగ్గా తినడం లేదా? తిన్నది అరగడం లేదా? నువ్వు ఆగు బావా. అక్కడ ఏం జరిగింది నాన్న? మీరే స్టేషన్ బెల్ ఇప్పించి తీసుకొచ్చారా? లేదురా, అవని వచ్చి కేసు విత్డ్రా చేసుకుంది. అదొచ్చి విత్డ్రా చేసుకోలేదు, ఆ పిల్లొచ్చి కాపాడింది. ఇందులో మీ మేనకోడలి గొప్పతనం ఏమీ లేదు. ఎవరా పాప? తనలా విడిపించింది? నన్ను కోర్టుకి తీసుకుని వెళ్తున్న సమయంలో నా పాలిట దేవతలా వచ్చింది. అమ్మా, నా గురించి నువ్వు వెతుకుతుంటావని నాకు తెలుసు. ఎంతో కంగారు పడుతుంటావని నాకు తెలుసు. నేను మీ అందరి మధ్య ఉండదలుచుకోవడం లేదమ్మా. ఎందుకంటే నా వల్లనే నీకు సమస్యలు వస్తున్నాయి. నేనే గనుక శాశ్వతంగా దూరం అయిపోతే నువ్వు నానమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతావు. నాన్నతో సంతోషంగా ఉంటావు. అందుకే ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. అవని నన్ను ఇబ్బంది పెట్టాలని చూసింది. అమ్మవారు నన్ను ఆ పాప రూపంలో కాపాడింది. అవని మాటల్ని బట్టి కంప్లైంట్ ఇవ్వడం వెనక తన ప్రమేయం లేనట్టు అనిపించిందమ్మా. దాన్ని వెనకేసుకురాకు. ఎంత జరుగుతున్నా వీడి మనసు అటే మళ్ళుతోంది. ఎందుకో అర్థం కాదు. శ్రీకర్ అన్నదే నిజం. అవని ప్రమేయం ఏం ఉండుండదు. 100% దాని ప్రమేయమే ఉంది. జరిగిందేదో జరిగిపోయింది, వదిలేయండి. ఇక ఆ అక్షయ బెడద శాశ్వతంగా వదిలిపోయినట్టే. పోనీలే అత్తయ్య, ఈ విషయం పల్లెటూరు వాళ్ళకి తెలియక ముందే పరువు కాపాడుకున్నట్టు మీరు బయటికొచ్చారు. అయితే అక్షయ్ కథ ముగిసింది కాబట్టి నానమ్మ ఇప్పుడు నాకు ముక్కు పుడక ఇచ్చేయచ్చు. ఏమంటారు? హ్మ్, ఏ సమయంలో ఏం అడగాలో నిహారిక తర్వాత నీకే చెల్లిందే తల్లి. నా కూతురు అడిగిన దాంట్లో తప్పే ఉంది. ప్రతిదాన్ని పాయింట్అవుట్ చేస్తావు. అవునత్తయ్య, ముందు ఆ విషయం ఆలోచించండి. ముక్కు పుడక సంగతి తర్వాత. ముందు పూజ గదిలోకి వెళ్ళి దీపం పెట్టు. ఈ సమస్య నుంచి బయటపడ్డామంటే అందుకు కారణం అమ్మవారే కదా. పద.